సమృద్ధియత సంతానం ఎవరైతే ఉన్నారో ఆ తలంబ్రాలని ప్రసాదంగా స్వీకరించారు. వాళ్ళు ఏంటంటే పరమాన్నం చేసుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా రోజంతా కూడా ఉపవాస దీక్షగా ఉండి ఆ తలంబ్రాలు తీసుకొని వెళ్ళి పరమాన్నం చేసుకొని రామచంద్రమూర్తి స్వామి నాకు కానీ సంతానం కలిగినట్టయితే నేను నీకు ఈ రామచంద్రమూర్తిని ఇస్తాను. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న విశిష్టత అదే. ఎవరైతే సంతానం కలిగి ఉంటారో ఆ సంతానాన్ని తీసుకొని వచ్చి రామచంద్రమూర్తికి చూపిస్తారు. అయ్యా ఇగో రామచంద్రమూర్తి నాకు కొడుకు పుట్టాడు, లేకపోతే కూతురు పుట్టింది, నీ పుణ్యప్రదం మీద ఇగో నేను ఈ సంతానానికి సంబంధించి ఇగో ఇంత ధనాన్ని నేను ఇచ్చి నీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాను అని చెప్పి అది శ్రీరామనవమి నాడే ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ తలంబ్రాలు తీసుకొని వెళ్ళి అంటే వీళ్ళు ఏమిటి అంటే ముందుగా వాళ్ళు తలంబ్రాలు తీసుకొని ఉపవాస దీక్ష చేసుకొని ఆ పరవణంగా వాళ్ళు ఖచ్చితంగా భుజించి రామశబ్దంతో భుజించినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత ఏమిటంటే మెయిన్ అది. దాని తర్వాతే గోపురాలు, దాని తర్వాతే అద్దాల మందిరం, దాని తర్వాత ఏదైనా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామచంద్రమూర్తి పవిత్రత అది. రామచంద్రమూర్తి గొప్పతనం మనం చెప్పుకోవాలి. రామచంద్రమూర్తి గొప్పతనం ఆయన ముందర చూసుకున్నాక మిగిలిన వ్యవహారాలన్నీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే రామచంద్రమూర్తి విశిష్టత ఏమిటంటే వివాహం కాని వారు ఎవరైనా దర్శనం చేసినా, సంతానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా ఈ రెండూ కూడా విశేషంగా ఇక్కడ మనకి చెప్పబడుతున్నాయి.